మరొకసారి వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చక్కగా ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా ధ్యాన సాధన చేసుకుందాం. ఇప్పుడు మనకి వచ్చినటువంటి మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకుందాం మిత్రులారా. ఈ రోజు మనకి వికసిత పుష్పాలు కార్యక్రమంలో మనకి వచ్చారు మన సీనియర్ మాస్టర్ వివిజి రాజు గారు. ఎయిర్పోర్ట్ రాజు గారిగా అందరికీ సుపరిచయం. గత 25 సంవత్సరాలుగా విశేషంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, డ్యూటీలో ఉన్నంత కాలం శని ఆదివారాలు ఉంటే ఆ టైంలో అక్కడ రిటైర్డ్ అయిన తర్వాత పూర్తి సమయాన్ని ధ్యాన ప్రచారానికి వినియోగించి వెచ్చిస్తున్నారు. ఎక్కడ క్లాస్ ఉంటే అక్కడికి వెళ్ళి విశేషమైన జ్ఞానాన్ని బోధిస్తున్నారు. వారు భార్యాభర్తలు ఇద్దరు. మరి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు విశేషంగా తెలుసుకుందాం. చెన్నై నుంచి వచ్చారు. స్వతహాగా ఆంధ్ర వారైనప్పటికీ చెన్నైలో ఉంటూ అక్కడ విశేషంగా ప్రచారం చేస్తున్నారు. మనకి ధ్యాన జగత్లో భాగంగా అన్ని రాష్ట్రాలలోనూ చక్కగా సార్ ప్రచారం చేస్తున్నారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్కారం. 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 మొట్టమొదట ఈ కార్యక్రమం ఆరంభించిన ముందర మన యొక్క గురువు గారైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని మనపూర్వకంగా స్మరించుకుని నమస్కరించుకుని దీన్ని ఆరంభిద్దాం. నా యొక్క చిరు పరిచయాన్ని చెప్పారు. నేను 2001 నుంచి ఈ ఆనాపానసతి ధ్యానంలో ఉన్నాను. నా యొక్క ఈ ధ్యానానికి ముందర ఎలా ఉండేవాడిని, ధ్యానం వచ్చిన తర్వాత ఎటువంటి అనుభవాలు వచ్చాయనే విషయాన్ని మనం కొంచెం షేర్ చేసుకుందాం. ఇంకా అనుభవాలు అంటే ఉన్నాయంటే ఇక కోకొరలుగా ఉన్నాయి, కానీ ఈ సమయానికి తగ్గట్టు ఒక 3-4 అనుభవాలు మాత్రం ముఖ్యంగా చెప్పుకుందాం. ఓకే. చిన్నప్పటి నుంచి మా పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందంటే ఈ భక్తి మార్గంలో ఉండే వాతావరణమే. దానిలో ఏమీ సందేహం లేదు. అన్ని పూజలు చేయడం, వ్రతాలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాను. అలాగే నేను మా నాన్నగారు మా తాతగారు వాళ్ళతో చేస్తుంటే వాళ్ళని చూడడం చేయడం. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఈ ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన, మా అమ్మగారు వాళ్ళంతా బ్రహ్మ సమాజం అంటారు కదా, ఆ బ్రహ్మ సమాజంలో ఉండేవారు. మేము రోజు సాయంకాలం పూట, ఇంకా పొద్దున పూట కూడా లేచిన వెంటనే ప్రార్థనలు చేస్తాం. ఓకే. మిగతా పని చేసుకుంటాం. దాని తర్వాత సాయంకాలం కూడా ప్రార్థన చేసిన తర్వాత అన్నం తింటాం. ఇలా అలవాటు అయిపోయింది. ఇలా మెల్లగా దాని తర్వాత ఇంకా మా నాన్నగారు పూజలు చేస్తుంటే ఆ పూజలు చూడి వెంకటేశ్వర పాతం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా ఇవన్నీ చదవడం ప్రార్థనతో పాటు. ఓకే. పొద్దున పూట ఇవన్నీ చదువుతాం. అలా మెల్లగా శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇలా ఫుల్గా చదువుతుంటాం. అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల వయసు నుంచే ఇది అలవాటు అయిపోయింది. ఇంకా అవి చదవకుండా మేము వేరే పని చేసాము కదా. ఒక రోజుకి దగ్గర గంట పైన ఈ కార్యక్రమం అయిన తర్వాతనే మిగతా పనులు. ఇవన్నీ స్కూల్కి వెళ్ళడానికి ముందర కూడా నేను ఇవన్నీ చదివి వెళ్ళేవాడిని స్కూల్ కూడా. మరి 10 ఏళ్ళ వయసు చెప్పాను కదా, అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలా అంటే మొత్తం మీద భక్తి మార్గం, ఆధ్యాత్మిక మార్గం మనకు తెలుసు అనుకునేవాళ్ళం అప్పుడు. అంతే, ఆధ్యాత్మిక మార్గంలో భక్తి మార్గం కూడా ఒకటి ఉంది కదా, రైట్. దాని ప్రకారం వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా మెల్లగా ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి కదా, వాటిలో అంతా చేరి సిద్ధ సమాధి యోగా, మెడికేషన్ యోగా, ఎంఎంవై, ఎస్ఎస్వై, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, టిఎం. దాని తర్వాత బ్రహ్మకుమారిస్, ఓం శాంతి అంటుంటే అది, దాంట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇలాగా ప్లస్ శరీరంతో వేసే ఆసనాలు, మొత్తం ఆసనాలు వేసేవాడిని నేను. సార్ చెప్పడం ఏంటి, ఆ క్లాసులో చెప్పడం ఏంటి, నేను ఆసనం వేస్తాను. అంత ఫాస్ట్గా టకా వేసేవాడిని. ఆయన ఆశ్చర్యపోయేవాడు, ఏంటి ముందర నేర్చుకున్నావు, ఏంటి సమాచారం, నేను చెప్పడం నువ్వు వేస్తున్నావు అని. అలా అంతే లేదు సార్ అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉండేది. అలాగా అలవాటు అయిపోయింది అనమాట. మొత్తం ఫిజికల్గా చేసేవి ప్లస్ మా మిగతా విషయాలు, అదే మా సూత్రాలు చదవడానికి అన్నీ చేసేవాడు. అలా ఫుల్గా భక్తి మార్గంలో ఫుల్గా లిబిడితో అయిపోయి ఉండేవాళ్ళు. ఇంకా మెల్లగా ఇంకా మ్యారేజ్ అయిపోయింది. అంత
ఉద్యోగం చేయడం ఆరంభించాం. ఈ ఉద్యోగం ఎయిర్పోర్ట్ అథారిటీలో పనిచేసేవాడిని నేను. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడిని. అలా ఉద్యోగపరంగా ఇంకా విమానాశ్రయాల్లో పనిచేయడం అంతే మాది. సో అన్ని ఊళ్ళని తిరుగుతుంటాం. ఇండియా మొత్తం తిరిగాను నేను. ఇండియాలో చాలా చాలా ఎయిర్పోర్ట్లలో పనిచేసి మొత్తం తిరిగి ఆఖరికి చెన్నైలో వచ్చి సెటిల్ అయ్యాం మొత్తం మీద ఎలా అవుతానే. రైట్. సో ఇలాగా చేస్తూ 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 ఉండగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండగా నాకు ఈ ధ్యానానికి పరిచయం అవడానికి ఛాన్స్ వచ్చింది 2001 సంవత్సరం. ముఖ్యంగా దీనికి రావడానికి కారణం ఏంటంటే మా మిస్సెస్ యొక్క అనారోగ్యం. ఆవిడకి భయంకర ఆస్మా ఉండేది. ఆ ఆస్మా పోగొట్టుకోవడానికి ఒకసారి ఆవిడ ధ్యానానికి వెళ్ళగలిగింది. అంటే మా ఇంటి పక్కనే ఉండేది, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటి పక్కనే ఈ ధ్యాన కేంద్రం ఉండేది. అయినా కూడా మేము వెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే మేము భక్తి మార్గంలో ఉన్నాం కదా, వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఒకసారి కంపల్సరీగా ఆవిడ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ వెళ్ళింది, చూసింది, ఏదో బాగుందని చెప్పేసి 2 రోజులు ప్రాక్టీస్ చేసింది. చెప్పింది నాకు, ఇలా ఏదో ఆస్మా కొంచెం రిలీఫ్ అయ్యేటుందని చెప్పేసి, మీరు కూడా చేయండి, నాకు కూడా చేయమని నేను కూడా చేయడం మొదలుపెట్టాను. అలాగే ఈ ధ్యానంలోకి వచ్చామన్నమాట. అంటే ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ పూజలు ఇవన్నీ కూడా చేస్తున్నాం, స్తోత్రాలు చేస్తున్నాం. ఇది కూడా ఏంటి సమాచారం, దీని కూడా చేద్దాం, దీని కూడా చేయడం ఆరంభించాం. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ వాటికి దీనికి డిఫరెన్స్ ఏమిటంటే ఈ పూజలు అవన్నీ చేస్తున్నా కూడా యాంత్రికంగా చేస్తూ ఉంటాం, కానీ మనసు నిలకడగా ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ ధ్యానం చేయడం మొదలుపెట్టాను, ఆనాపాన ధ్యానం మొదలుపెట్టాను, అప్పుడు మనసు కొంచెం నిలకడగా ఉండ ఆరంభించింది. ఇదేదో బాగుంది అని చెప్పేసి దీన్ని బాగా కంటిన్యూ చేయడం ఆరంభించాను. దాని తర్వాత మా మిస్సెస్ ఒక 1 ఇయర్ బ్రహ్మాండంగా ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేసి 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 తన యొక్క రోగాన్ని మొత్తం పోగొట్టుకుంది. అది కూడా చూశాను నేను. ఓకే, ఇదేదో బాగుంది, మొత్తం మీద ఒక పైసా ఖర్చు అవ్వకుండా రోగం పోగొట్టుకున్నాను. అంతకుముందర హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళము, అలా కాకుండా ఈజీగా రోగాన్ని పోగొట్టుకున్నామే అని చెప్పేసి ఇది బాగుందని చెప్పేసి నేను అప్పుడు పూర్తిగా ఈ ధ్యాన ప్రచారంలోకి ధ్యానం అభ్యాసాన్ని చేయడం మొదలుపెట్టి ఇంకా మా ఇంట్లో క్లాసులంతా ఆరంభించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ధ్యాన ప్రచారం చేయడం అనేది అలవాటు అయింది నాకు. అలాగా ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా ఆ ఎయిర్పోర్ట్లో అందరికీ ధ్యానాలు చెప్పడం, ఫ్రీ టైంలో కొన్ని ధ్యానాలు చెప్పడం. ఇంక శనివారం ఆదివారం వచ్చిందంటే చాలా చోట్లకి దూరంగా ఎయిర్పోర్ట్కి దూరంగా ఉండే చోట్లకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం చేస్తాను. అలా 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 నాకు మొత్తం మీద లాస్ట్లో చాలా ప్రమోషన్స్ అనేవి వచ్చాయి. వచ్చి 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 జాగ్రత్త నేను చెన్నై ఎయిర్పోర్ట్లో రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సదర్న్ రీజన్. అంటే సౌత్ లోపల ఒక 7 స్టేట్లు ఉంటాయి, రాష్ట్రాలు ఉంటాయి. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్. వీళ్ళ దగ్గరగా 60 ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒక ఎయిర్పోర్ట్కి ఒక ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఉంటాడు. ఆ ఎయిర్పోర్ట్ అందరి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కలిసి 60 ఎయిర్పోర్ట్కి నేను ఇన్ఛార్జిగా ఉండి రిటైర్ అయ్యాను 2017 సంవత్సరంలో. అలాగే ఇప్పుడు నాకు ధ్యానానికి ఎందుకు వస్తారు అంటే, మీరు చూసారంటే మామూలుగా ధ్యానానికి వచ్చేవాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కోసం వస్తారు, అది తెలిసిందే మనకి. ఓకే, కానీ నేను మాత్రం మా మిసెస్ ఆరోగ్యం బాగు చేసుకుంది కదా అని చెప్పేసి దాని ప్రకారం నేను ప్రచారం చేయడం మొదలుపెట్టాను. నాకు ఆరోగ్యానికి పెద్ద అవసరం ఉండేది కాదు. కానీ ఈ ధ్యానం అనేది ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, నా యొక్క వృత్తిలో అంటే నా యొక్క ఉద్యోగపరంగా నాకు చాలా 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 విధాలుగా పనికొచ్చిందండి. అంటే ఈ ధ్యానం చేశామంటే మనకి ఎవరికి ఏది కావాలో అది దొరుకుతుంది చెప్పడానికి నేను చెప్తున్నాను. సో ఉద్యోగపరంగా నా చాలా బాధ్యతాయుతమైన ఉద్యోగం. మొట్టమొదటి నుంచి నేను ఏ పని చేసినా కూడా చాలా సిన్సియర్గా హార్డ్ వర్కింగ్ చేస్తాను, కఠినంగా. దాని తర్వాత చాలా సిన్సియర్గా చేస్తాను అన్ని విషయాలను. అది ఉంది, ఆ అలవాటు ఉంది మొత్తం మీద. ఈ ఉద్యోగం చేసేటప్పుడు చాలా 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 ఇబ్బందులు వృత్తిపరంగా వచ్చాయి. అంటే మిగతా వాళ్ళ మనుషుల దగ్గర నుంచి ఎటువంటి బాధ ఉండేది కాదు, కానీ వృత్తిపరంగా చేస్తూ ఉండగా దానిలో చాలా చాలా కష్టాలు ఎదురయ్యాయి. అంటే ఛాలెంజెస్ అంటాం కదా మనం, అవన్నీ ఎదురయ్యాయి. వాటన్నిటినీ నేను ఈ ధ్యానం వల్ల నేను దాన్ని బ్రహ్మాండంగా ఎదిరించి ముందుకు వెళ్ళగలిగాను. దానివల్ల నాకు చాలా చాలా పదవుల్లో ఉన్నతి, అంటే ప్రమోషన్స్ చాలా వచ్చాయండి. ఓకే, ఇలాంటి విషయాలు కొన్ని నేను షేర్ చేసుకుంటాను, నా యొక్క అనుభవాలు. ఓకే,
నాకు ఇక నేను జాయిన్ అయ్యాను. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. దాని తర్వాత మెల్లగా 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 బోల్డ్ పదవులు ప్రమోషన్స్ వచ్చి జనరల్ మేనేజర్గా అయ్యాను. ఓకే, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ నుంచి సీనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్ నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, దాని తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజర్, దాని తర్వాత జాయింట్ జనరల్ మేనేజర్, దాని తర్వాత జనరల్ మేనేజర్. ఇలాగా ప్రమోషన్స్ వచ్చి నన్ను రాంచీ ఎయిర్పోర్ట్లో నన్ను జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్గా పోస్ట్ చేశారు. మాస్టర్స్, ఇది నేను బేసిక్గా ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో ఎలక్ట్రికల్ మెకానికల్ పనులను చేసేవాడిని. కానీ జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్గా మనం నన్ను వేసేపటికి A to Z అంటే ఫౌండేషన్ నుంచి ఎయిర్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు నా యొక్క బాధ్యత. అన్ని పనులు అంటే సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆ తర్వాత హార్టికల్చర్ అంటే బయట బయట మన తోటల గిట్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్లస్ లోపల అడ్వర్టైజ్మెంట్స్, కమర్షియల్, A to Z అనమాట. A to Z ఆఫ్ ఎయిర్పోర్ట్ పనులు చేయాల్సి వచ్చింది. బేసిక్గా ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్. సో ఈ ధ్యానం మనం చేయడం వల్ల చాలా 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 విషయాలు నేర్చుకోగలిగానండి. యోగ కర్మ సుకౌశలం అన్నారు కదా. మనం యోగంలో ఉన్నామంటే అంటే యోగం అంటే ఏమిటి? చేరి ఉండడం, కలయిక, అంతే కదా. ఏం చేస్తామో దాంతో కలిసిపోయి ఉండాలి. తస్మాత్ యోగి భవ అర్జున అన్నారు భగవద్గీతలో. సో ఏం పని చేస్తున్నాం ఆ పనిలో కలిసిపోయి ఉండాలి. అంత మనస వాచ కర్మన మనం పని చేసామంటే దాన్ని మనం దిగ్విజయంగా మనం చేయగలం, తొందరగా చేయగలం, బాగా చేయగలం. ఈ విషయాల్లో మనకి ఈ ధ్యానం అనేది ఎలా బాగా పనికొచ్చింది. ఎప్పుడైతే మనం ఈ అన్నీ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు అన్నీ నేర్చుకుని చేయాల్సి వచ్చింది. నేర్చుకున్నాను, చేస్తున్నాను. ఒకసారి ఏమైందంటే ఈ రాంచీ ఎయిర్పోర్ట్లో మేము కాంట్రాక్టర్కి ఇస్తాం ఆ పనులని, కోట్ల కొద్ది రూపాయల పనులు అవన్నీ. దగ్గర దగ్గర 100 కోట్ల 150 కోట్ల ప్రాజెక్ట్ అది. ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నాను. 150 కోట్లు. అప్పుడు ఎప్పుడు 2010 ఆ సమయంలో జరిగింది. ఎయిర్పోర్ట్ కడుతున్నాం. ఎయిర్పోర్ట్ రూఫ్ చూసారండి మీరు? రూఫ్ పైన ఉండే రూఫ్ చూసామంటే అది ఇనుప రాడ్స్తో కడతారు. దాన్ని స్పేస్ ఫ్రేమ్ అంటారు. దాన్ని ఇనుప రాడ్స్తో కట్టేవాళ్ళు. మరి కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు. ఇది చాలా 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 కఠినమైన ఒక పని అన్నమాట. ఆ రాడ్స్ వచ్చేసి డ్రాయింగ్ ప్రకారం కరెక్ట్గా తీసి పెట్టాలి. ఏమాత్రం ఒక చిన్న వేరే ఒక రాడ్కు బదులుగా ఇంకో రాడ్ పెట్టామంటే దాన్ని మనకి ప్రాబ్లం అవడానికి ఛాన్స్ ఉంది. వాడు చేస్తాడు. కొన్ని లక్షల రాడ్స్ ఉంటాయి, అవన్నీ జాయింట్ చేసి పెట్టాలి. వాడు చేస్తున్నాడు మొత్తం మీద. మేము చూస్తున్నాం. ఎంతవరకు చూడగలం? ఒక లక్షల రాడ్ లోపల ఒక్కో రాడ్ సరిగా పెట్టాడే మనం చూడలేం. ఎందుకంటే వాడి రెస్పాన్సిబిలిటీ ఉంది, వాడు చేయాలి. చేస్తుంటే దగ్గర దగ్గర 6 గొడుగులు లాంటి రూఫ్ అనమాట. అది గొడుగులా ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్ చూసామంటే ఓకే 6 గొడుగుల రూపంలో పెట్టారు రూఫ్ అంతా. పెడుతుంటే ఒకసారి ఒక గొడుగు ఉన్నట్టుండి జారిపడడం అంటే ఏంటంటే ఆ స్పేస్ ఫ్రేమ్ స్ట్రక్చర్ వచ్చేసి విరిగిపోయింది. రూఫ్ ఎంత డేంజర్ తెలుసున్నది అంటే కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నా, ఎవరు లేరు, ఏం లేదు, అది విరిగిపోయేటప్పటికి ఇంకా దాన్ని ఎలా రిపేర్ చేయాలి? చాలా చాలా కఠినమైన పని అది. అంటే లక్షల కొద్ది రాస్తోటి మనం అసెంబ్లీ చేస్తుంటాం. ఇంకా మీరు చూసారంటే ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవ్వండి. నేను ఎయిర్పోర్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లోకి వస్తుంది. ఇంకా మినిస్టర్ ఆఫ్ సివిల్ విమాన శాఖ మంత్రి కోసం గొడవ పెడుతున్నారు. ఎందుకంటే తొందరగా ఎయిర్పోర్ట్ కట్టేసేయాలి, వాళ్ళు ఇనాగ్రేట్ చేయాలి. సో వాళ్ళ ఖాతా లోపల ఈ లెక్కలు వస్తుంది కదా, ఇది వాళ్ళు చేసినట్టు వస్తుంది కదా, వాళ్ళ తొందర వాళ్ళది. ఇక్కడేమో రూఫ్ జారిపోయింది. ఏం చేయాలి? ప్రతి ఒక్కరు తిట్టడం మొదలుపెట్టారు. అంటే నేను కదా ఇన్ఛార్జి. నువ్వు సరిగా చూడు, ప్రతి ఒక్కరు తిట్టడమే. ఏం చేయాలని ఎవరు చెప్పట్లేదు, తిట్టడం మాత్రం చేస్తారు అందరూ. సరే
ఇది చెప్తున్నా అంటే ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు మనస్సుని శాంతంగా ఉంచుకోగలగాలి కొన్ని విషయాల లోపల. ఆ సమయం లోపల ధ్యానం అనేది ఎలా పనికొస్తుందో అనేది నేను చెప్పడానికి వచ్చాను. సో అప్పుడు ఎప్పుడైతే మనం అప్పుడు ఇంత ఇంత కష్టం వచ్చింది ఏంటి, దీన్ని ఎలా మనం గట్టెక్కాలని చెప్పేసి నేను ధ్యానంలో ఉండగా నాకు ధ్యానంలో ఇన్నర్ వాయిస్ వినిపించి, ఏమిటి నాన్న నువ్వు నువ్వు చెన్నై లోపల ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చెన్నై ఇంజనీరింగ్ కాలేజ్. దాని లోపల ప్రొఫెసర్ ఉంటాడు, స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఆయన్ని పిలుచుకొచ్చి నువ్వు ఇది రెక్టిఫికేషన్ వర్క్ ఎలా చేయాలి, రిపేర్ వర్క్ ఎలా చేయాలని చేయించు అని మెసేజ్ ఇచ్చి, అప్పుడు నేను రాంచి జార్ఖండ్ స్టేట్ నుంచి చెన్నై వచ్చి ఆయన పిలిచికెళ్ళి అవన్నీ చూపించి ఆయన చెప్పాడు, నాన్న రిపేర్స్ ఎలా చేయాలి. ఆయన ఫుల్గా దాని ఆ పద్ధతి ప్రకారం అంత రాసిచ్చాడు, అంత ఫుల్గా ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి దాని ప్రకారం నేను చేశాను. అసలు ఎయిర్పోర్ట్ చేయడానికి ముందు మా ప్రొసీజర్ ఏమిటి, దాన్ని మనకు సలహాదారు కన్సల్టెంట్ ఉంటాడు కదా, కన్సల్టెంట్ డ్రాయింగ్ ఇస్తాడు, దాని ప్రకారం కాంట్రాక్ట్ చేస్తాడు, మేము సూపర్వైజ్ చేసి కంప్లీట్ చేయాలి. ఇది మా యొక్క బాధ్యత. ఈ ఒరిజినల్ కన్సల్టెంట్ తప్పుకున్నాడు, నాకు తెలియదు నేనేం చేయను, ఇంకా మీరు సరిగ్గా చేయడం చెప్పేసి. అప్పుడు నేను ఇలాగా బయట ఆయన తీసుకొచ్చి ఆయన చెప్పిన ప్రకారం రిపేర్స్ అన్ని చేశాను. రిపేర్ చేసిన తర్వాత మనం చేసిన రిపేరు సరిగ్గా ఉందా లేదా అని ఎలాగా టెస్ట్ చేయాలి కదా. రేపొద్దున మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ రూఫ్ పడిపోకూడదు కదా, కింద పడిపోకూడదు కదా. అప్పుడు ఈయన ఒక టెస్టింగ్ ప్రొసీజర్ ఇచ్చాడు. రూఫ్ మొత్తం మాస్టర్స్ ఎయిర్పోర్ట్ రూఫ్ అంటే చాలా చిన్నది కాదు కదా, కొన్ని లక్షల చదరపు అడుగులు ఉంటుంది. ఆ రూఫ్ని టెస్ట్ చేయాలి నాన్న అని చెప్పేసి, టెస్ట్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి మాత్రం చెప్తాను నేను, కానీ టెస్ట్ చేయాల్సిన బాధ్యత మాత్రం నీదే. ఇదంతా పుస్తకాలు రాశారు, ఇంతవరకు మేము టెస్ట్ చేయలేదు, ఇలా టెస్ట్ చేయాలి ఉంటుంది కానీ చేసినట్టు ఎవరు తెలియదు అని చెప్పేశారు. మరి ఎలా చేయాలనే విషయాన్ని నువ్వే అర్థం చేసుకోవాలి. మళ్ళా జాలలో కూర్చొని ఎలా చేయాలి టెస్టింగ్ అంటే మళ్ళీ ఈ విధంగా చెయ్యని చెప్పేసి నాకు స్పెసిఫిక్గా ధ్యానంలో నాకు వచ్చిందండి. ఆ విధంగా ఆ టెస్టింగ్ ప్రొసీజర్ ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఆ టెస్టింగ్ ప్రొసీజర్ ప్రకారం చాలా 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 కఠినమైన ప్రొసీజర్ అది. దాని ప్రకారం చేసి లోడ్ టెస్ట్ అంటారు, దాన్ని లోడ్ టెస్ట్. రూఫ్ పైన మనం లోడ్ చేస్తాం, సిమెంట్ బ్యాగ్స్ తోటి మన ఇసుక బ్యాగులతో లోడ్ చేసి నిజంగా గాలి కొట్టి ఏదైనా ప్రాబ్లం అవుతే రూఫ్ ఏమవుతుంది అని టెస్ట్ చేయాలి మనం, అన్ని సీజన్లో ఎలా ఉంటుందని. అది చాలా చాలా కఠినమైంది. ఆ టెస్టింగ్ ప్రొసీజర్ చేసి లోడ్ చేసి మొత్తం రూఫ్ని పక్కాగా టెస్ట్ చేసి ఓకే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది అని నిరూపించి ఆ వర్క్ని కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి దాన్ని కమిషన్ చేశాం. కొత్త ఎయిర్పోర్ట్ని చూసారా మాస్టర్. సో ఇది ఎవడో ఏ ఇంజనీర్ అవుతారో, ఏ కన్సల్టెంట్ సలహాదారుడు నాకు సలహా ఇచ్చాడో వాళ్ళే ఆశ్చర్యపోయారు. సార్ ఇంతవరకు మేము ఈ ప్రొసీజర్ చెప్పాం కానీ చేసినట్టు ఎవరు తెలియలేదు, చూడలేదు అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోయారు. చూసారా మాస్టర్. ఇదంతా ఏంటంటే ఎవడెవడైతే నన్ను తిట్టారో భయంకరంగా, అందరు తిట్టేవాళ్ళే, సరిగా చూడలే అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే నేను మొత్తం చేశాను, ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు ఆకాశానికి ఎట్టేశారు పొగడానికి. ఓ బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి చేసి ఆఖరికి నాకు బెస్ట్ ఇంజనీర్ అవార్డు వచ్చిందండి. ఇండియాలోనే ఉండే అన్ని ఎయిర్పోర్ట్లలో ఎంతోమంది ఉన్నారు, దగ్గర వందల కొద్ది ఇంజనీర్స్ ఉన్నారు. ఎవరో చాలా అన్ని పనులు చేస్తుంటారు కదా. అలాంటిది నాకు ఈ ఎయిర్పోర్ట్ ఇంత కూలిపోతున్న ఎయిర్పోర్ట్ని సరిచేసిన వల్ల నాకు బెస్ట్ ఇంజనీర్ అవార్డు చూసారా. సో ఇదంతా ఏమిటి, ఇదంతా ధ్యానం వల్లనే జరిగింది. యోగ కర్మ సుకౌశలం. మనం ధ్యానం చేశామంటే మనం చేసే కర్మ అంటే పని కౌశల్యంగా బ్రహ్మాండంగా స్కిల్ఫుల్ అంటారు కదా, అలా జరుగుతుందండి. చూసారా మాస్టర్. ఈ ధ్యానం వల్ల
ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, అదే రాంచీ లోపల ఇందాక రూఫ్ చెప్పాను. అదే రాంచీ లోపల ఇంకో బిల్డింగ్ మేము కడుతున్నాం. ఆ బిల్డింగ్ ఫౌండేషన్ కాంక్రీట్ బిల్డింగ్, కాంక్రీట్తో ఫౌండేషన్ వేస్తున్నాము. మొత్తం కాంక్రీటే, ఇనుప రాడ్లు, కంకర, సిమెంటు అన్ని కలిపి వేసేది కాంక్రీట్, ఫుల్ కాంక్రీట్ బిల్డింగ్. ఆ కాంక్రీట్ బిల్డింగ్ కడుతుండగా వర్షాకాలం లోపల కాంక్రీట్ బిల్డింగ్ ఫౌండేషన్ సగం అయిపోయింది. అంటే భూమి కిందకు ఉంటుంది, అది భూమి కింద దగ్గర 10 అడుగుల లోపల నుంచి ఆ ఫౌండేషన్ వస్తుంది. భూమి పైన ఒక 4 అడుగులు పైకి వచ్చాం, భూమి కింద 10 అడుగులు అయింది. మొత్తం 14 అడుగుల ఫౌండేషన్ మేము వేసాం. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చేప్పటికి ఆ ఫౌండేషన్ మొత్తం 14 అడుగుల ఫౌండేషన్ మొత్తం పైకి లేచిపోయిందండి. కింద నీళ్ళు వచ్చేసి, భూమి కింద నీళ్ళు వచ్చి వర్షాకాలంలో కొన్ని భూమి కింద నీళ్ళ దగ్గర మన బోర్లతో వేసి మనం తీసుకుంటుంటాం. అలాగా భూమి కింద నదిలా పారిపోయి నీరు భూమి లోపల నుంచి ఊట ఈ ఫౌండేషన్ మొత్తం 14 అడుగుల ఫౌండేషన్ పైకి లేచిపోయి ఒక్కసారి మళ్ళా కొంచెం 2 అడుగుల కింద దిగింది. ఆ దిగేటప్పుడు ఆ ఫౌండేషన్ మొత్తం విరిగిపోయిందండి. ఇలా పెడుసు టప్పని విరిగింది. అంత పెద్ద బిల్డింగ్. మళ్ళా గొడవ ఏం చేయాలి మళ్ళా గొడవ అంత ఫుల్గా. ఇప్పుడు మళ్ళా ఒక రాంచీలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే కన్సల్టెంట్ సలహాదారులను తీసుకుని వాళ్ళ యొక్క సలహా ప్రకారం దాన్ని కూడా రెక్టిఫై చేసి మళ్ళీ ఆ బిల్డింగ్ మొత్తం కట్టడం జరిగింది. ఫౌండేషన్ విరిగిపోయిన ఫౌండేషన్ని మేము రెక్టిఫై చేసామండి, కొట్టే తీసేయలేదు. ఎలా రిపేర్ చేయాలి అని అది కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పడం కూడా చెప్పారు, కానీ వాళ్ళు డౌట్ కూడా ఉంది. వాళ్ళు చెప్పడం సార్ ఇలా చేయండి, మీరు ఇలా చేయండి సరిపోతుందని చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం చేసి వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సార్ మేమంతా పుస్తకాలు చదివాము కానీ ఇది ప్రాక్టికల్గా చేసింది చూడలేదు సార్, మీరు చేశారు అని. చూసారా, ప్రకృతి పరంగా జరిగిన విపత్తులు, మనిషి పరంగా చేసిన విపత్తులు, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ వచ్చాయి. దాన్ని కూడా బ్రహ్మాండం కట్టేసి మళ్ళీ వచ్చాయి. ఇప్పటికి 2010 అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఆ ఎయిర్పోర్ట్ రూఫ్ అలా దాని తర్వాత చాలా పెద్ద పెద్ద వర్షాలు, చాలా పెద్ద గాలి అన్నీ వచ్చాయి, ఏమలేదు. అదేవిధంగా ఈ బిల్డింగ్ ఫౌండేషన్ లేచిపోయి చెప్పారు కదా, దాని తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద వర్షాలు వచ్చాయి, అయినా కూడా ఆ బిల్డింగ్ ఏమవ్వలేదు. సరే మాస్టర్, ఇవన్నీ కూడా ధ్యానం లోపల మనం చేసిన వలన ఇలా చెయ్యి ఇలాంటి వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వు అని మనకి వచ్చాయి. పర్ఫెక్ట్గా చేయగలిగారు. యోగ కర్మ సు కౌశలం, ఇది ధ్యానం వల్లనే వచ్చిందండి. దానివల్ల మాకు బెస్ట్ ఇంజనీర్ అవార్డు వచ్చింది చెప్పాను కదా. ఇవన్నీ కలిపి నాకు ఇండియాలోనే భారతదేశంలో ఉండే అందరు ఇంజనీర్స్ కంటే బెస్ట్ ఇంజనీర్ అవార్డు. చూసారా మాస్టర్? సో ఇది ధ్యానం వల్ల. సరే ఓకే, ఎలా బ్రహ్మాండంగా చేయింది, అంతా అయిన తర్వాత నన్ను అక్కడి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి నుంచి నేను అడిగాను, నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చెన్నైలోనే ఉండేవాడిని. 30 సంవత్సరాల వయసు లోపల ఉద్యోగాల కోసం చెన్నై వదిలిపెట్టి వెళ్ళాను. మళ్ళీ 27 సంవత్సరాలు అక్కడే బయట పనిచేశాను. 57వ సంవత్సరం అంటే రాంచీ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసిన తర్వాత 57 సంవత్సరాలు నేనే రిక్వెస్ట్ చేశాను, సార్ చెన్నైకి నన్ను పోస్ట్ చేయండి, అట్లీస్ట్ నాకు నా యొక్క హోమ్ టౌన్ అది, నన్ను పోస్ట్ చేయండి అట్లీస్ట్ అంటే రైట్ అయినా అని చెప్పేసి పోస్ట్ చేశారు. ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోస్ట్ చేస్తే అక్కడికి వచ్చి ఎంతగా నేను నా యొక్క ఎలక్ట్రికల్ ఫీల్డ్ మాత్రం నేను చేసుకుంటూ కూర్చున్నాను. అక్కడ రాంచీ లోపల అన్నీ చేశాను నేను. నా యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ మెకానికల్ కాబట్టి ఇక చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఎలక్ట్రికల్ మెకానికల్ వర్క్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్స్, దాని తర్వాత మెయింటెనెన్స్ వర్క్ అన్నీ చేశాను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉంది మీకు తెలిసిందే, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అవన్నీ చేస్తూ ఉండేవాడిని. చేస్తూ ఉంటే నా యొక్క ఫీల్డ్ మాత్రం నేను చేసేవాడిని కామ్గా కూర్చుని.
చెన్నై ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఉండేవాడు. ఆ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కింద నేను పనిచేసేవాడిని. ఒకసారి ఏమైందంటే ఈ చెన్నై ఎయిర్పోర్ట్ లోపల ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ పెట్టారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అదేంటే ఈ ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలంతా చెన్నైకి వచ్చి వాళ్ళు ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడతారు. అది భారతదేశం అరేంజ్ చేసింది. తమిళనాడులో చెన్నైలో పెట్టింది ఆ ప్రోగ్రామ్. దాని బాధ్యత ఎవరికి ఇచ్చారంటే చెన్నై తమిళనాడు చీఫ్ మినిస్టర్, అప్పుడు జయలలిత గారు ఉండేవాళ్ళు, ఆవిడకి ఇచ్చారు ఈ బాధ్యత. మరి ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారవేత్తలు వస్తారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వస్తారు తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి. వాళ్ళందరూ ఎలా వస్తారు? వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ నుంచే వస్తారు, అంతే కదా, చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వస్తారు. అప్పుడు చెన్నై ఎయిర్పోర్టు చాలా పాతగా ఉండేదండి. చాలా సంవత్సరాలు అయింది, చాలా సంవత్సరాలు ఉన్నది, చాలా పాతగా ఉండేది. ఇప్పుడు ఈ జయలలిత గారు ఏం చేశారు, ఈ చెన్నై ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా చండాలంగా ఉంది, వచ్చే వాళ్ళంతా కూడా చెన్నై ఎయిర్పోర్ట్ బిల్డింగ్లోంచి రావాలి, వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ బిల్డింగ్ చూసేప్పటికే ఇదేంట్రా ఇలా ఉంది అని భారతదేశం మొత్తం ఇలాగా ఉంటుందేమో అనుకుని మనకి వ్యాపారం సరిగ్గా జరగదు, పెట్టుబడులు సరిగ్గా రావు, అందువల్ల ఈ చెన్నై ఎయిర్పోర్ట్ని బాగు చేయాలి అని చెప్పేసి మన విమానాశ్రయాల సంస్థ మేనేజర్ మినిస్టర్కి రాసేసింది. ప్రైమ్ మినిస్టర్ కూడా రాసింది. ఇలా ఎయిర్పోర్ట్ ఉందంటే మాత్రం మన పేరు రిపేర్ అయిపోతుంది, భారతదేశం యొక్క పేరు రిపేర్ అయిపోతుంది, భారతదేశం యొక్క మనకి పెట్టుబడులు ఏం రావు, ఈ ఎయిర్పోర్ట్ ఇలా సరిగ్గా పెట్టలేని వాళ్ళు ఇంకా పెట్టుబడి పెట్టామంటే మనకే ఉంటుంది భారతదేశంలో అని చెప్పేసి, మనకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆవిడేమో లెటర్ రాసిస్తుంది. చీఫ్ మినిస్టర్ జయలలిత, తెలుసుగా మీకు జయలలిత గురించి తెలుసు కదా, చాలా చాలా కఠినంగా ఉంటుంది ఆవిడ. ఒక మాట మాట్లాడిందంటే అంతే, అయిపోయింది. ఆవిడ ఏం చెప్తే అది చేయాల్సిందే, చేయలేవా మనం ఎగిరిపోతాం మనం, అంత కఠినంగా ఉంటుంది ఆవిడ. ఇంకా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అది విమాన శాఖ మంత్రి, అప్పుడు ఆ విమాన శాఖ మంత్రి గారు అశోక్ గజపతి గారు, తెలుగు ఆయన ఉండేవాడు విమాన శాఖ మంత్రిగా. ఆయన కూడా విశాఖపట్నం ఆయనే, ఓకే, హిమాచలం ఆయన ఇదంతా అంత ఫుల్గా ఆయనే ఇన్ఛార్జ్, ఓకే, విశాఖపట్నం. ఆయన మంత్రిగా ఉండేవాడు, విమాన శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి అంటారు, ఇది ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కదా ఇన్ఛార్జ్ చెన్నై ఎయిర్పోర్ట్కి అంటారు. నాకు తెలియదు నాయన, ఇప్పుడు జయలలిత గారు చీఫ్ మినిస్టర్ ఇలా ఇచ్చేసింది, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఈ చెడ్డ పేరు భారతదేశాన్ని రావడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు గట్టిగా అరిచి అందరూ ఇంకా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎత్తి ఉంటున్నారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఏం చేస్తాడు, ఆయన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎయిర్పోర్ట్ సరిగా ఉందా లేదా అని చూసుకుని ఓవర్గా అతను అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, కానీ ఈ పని చేయడం కష్టం కదా. అలా ఇలా చెప్పటికి అక్కడ ఎవరు చేస్తారు, ఈ సివిల్ వాళ్ళు చేయాలి, నేనేమో ఎలక్ట్రికల్ మెకానికల్, ఓకే చేయాలి. 3 నెలల టైం ఉంది ట్రేడ్ ఫైల్ చేయడానికి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైల్ చేయడం 3 నెలల టైం ఉంది, అంటే ఆల్మోస్ట్ 100 రోజులు. దాని లోపల మనం ఏం చేయాలి, ఎయిర్పోర్ట్ని బాగు చేయడం అంత ఈజీ అండి, ఎంత పెద్ద బిల్డింగ్ అది, దాన్ని కూల్చి కట్టేయగల, కొత్త ఎయిర్పోర్ట్ కట్టేయగలం 3 నెలల లోపల, అది ఎంత కష్టమైన పని అది. కానీ మన ఇండియా పేరు చెడిపోతుందని చెప్పి గొడవ పెట్టేసింది. అంటే ఆవిడ పెట్టమని కాదు, మొత్తం మీద అది కరెక్టే కదా, అది మన ఇండియా పేరు చెడిపోతే ఇంకేం ప్రయోజనం, అంత పెద్ద ఒక కార్యక్రమాన్ని మనం నెరవేరుస్తూ అది ఫెయిల్ అవుతే ఏం ప్రయోజనం. ఎయిర్పోర్ట్లోంచి వాళ్ళు వస్తున్నారు కాబట్టి దాని వల్ల ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏం చేయాలి ప్రతి ఒక్కరు గొడవ పడుతుంటే ఆఖరికి మా యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు స్పెసిఫిక్గా ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి చెప్పేశారు, నువ్వు అక్కడికడే పరిగెడతావా బాబు, నేను బెస్ట్ ఇంజనీర్ అవార్డు తీసుకున్నాను చెప్పాను కదా. కానీ వీళ్ళు ఎవరికి తెలియదు, అది మన చెన్నై ఎయిర్పోర్ట్లో వాళ్ళకి పదగా చేసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చేటికి హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్ ఇచ్చాడు, రాజు ఉన్నాడు అక్కడ, ఈజ్ బెస్ట్ ఇంజనీర్, దాన్ని ఏం చేయదలుచుకున్నారో
ఆ, ఆయన అప్పచెప్పండి ఎయిర్పోర్ట్ని అని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చాడు. ఎయిర్పోర్ట్ నేను పిలిచిన ఆయన, నువ్వు ఇదిగో చూడు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఆ, మన ఇండియాకి వచ్చే చెడ్డ పేరుని నువ్వే కాపాడాలి, ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వేం చేస్తే చెయ్యి అని చెప్పేసి నాకు ఆర్డర్ ఇచ్చాడు. నేను చెప్పాను, ఇదేంటండి బాబు, నేను ఎలక్ట్రికల్ మెకానికల్ వాడిని, మీరేంటి సివిల్ ఇంజనీరింగ్ పని చేయమంటున్నారు. అవునా, నాకు తెలియదు, హెడ్ క్వార్టర్ నుంచి ఆర్డర్ వచ్చేసింది, నువ్వు చేయాల్సిందే, నువ్వు అన్నీ చేసావు నాకు తెలుసు అని చెప్పి కూడా పెట్టారు. సరే ఓకే, భారతదేశం యొక్క పరువు కాపాడాలి కదా, అది దానికోసం రైట్. అప్పుడు నేను కండిషన్ పెట్టాను, ఏమిటి, నేను చేస్తానండి, కానీ నేను ఏం చేయదలుచుకున్నానో దాన్ని అలాగే అందరూ ఒప్పుకోవాల్సిందే, ఒక్కళ్ళు కూడా ఏమాత్రం అడ్డు చెప్పకూడదు. ఇది ఎందుకు ఇంత అయింది, అది ఎందుకు అంత అయింది, అలా ఎందుకు చేయలేదు, ఈ ప్రొసీజర్ ప్రకారం మాకు చాలా ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఏం పని చేయాలంటే గవర్నమెంట్ కదా, ఇది చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళాలి, టెండర్ పిలవాలి, చాలా ప్రొసీజర్ ఉంటాయి. ఇలాంటివన్నీ మీరు చేశారంటే ఇంకా నా వల్ల ఏం చేయడానికి అవ్వదు. నేను ఏం చెప్తే, ఎలా కావాలంటే, ఎంత కావాలంటే అలా చేసేయాలి, అలాంటి పవర్స్ నాకు ఇస్తేనే నేను చేస్తాను. అప్పుడు మళ్ళా హెడ్ క్వార్టర్స్ మాట్లాడేసి, సార్ ఇలా డిమాండ్ చేస్తున్నాను అంటే, వెంటనే మినిస్ట్రీ నుంచి ఆర్డర్ చేసింది, రాజు ఏం చెప్తాడో అది చేయండి మీరు, అంతే, అయిపోయింది, అది ఏం కావాలంటే అది చేసేయండి. చాలా చాలా రేర్ అండి, ఒక జనరల్ మేనేజర్ లెవెల్లో ఉండి అలాంటి పవర్స్ రావడం అనేది చాలా చాలా రేర్ అనమాట. సరే ఇచ్చారు, మొత్తం మీద ఏం చేయాలి, ఇంకా అయిపోయింది. ఒక రోజుకి దగ్గర దగ్గర 18 గంటలు పనిచేసేవాళ్ళండి ఎయిర్పోర్ట్లో. ఇంకా ఆ ఎయిర్పోర్ట్ యొక్క తీరు తెన్నులు, ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ మనం కట్టలేం కదా, ఉన్న ఎయిర్పోర్ట్ని మనం బాగు చేయాలి. అప్పుడు దాన్ని సుందరీకరణ, సుందరంగా చేయాలంటే వేరే ఏం చేస్తాం, ఇంకా మనం చూసే ఎయిర్పోర్ట్ని అందంగా తేయాలి, దాన్ని కనిపించేంత అందంగా తయారు చేయాలి, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, ఆ దృష్టి మరలి ఆ పాత ఎయిర్పోర్ట్, పాత గోడలకి మ్యాక్సిమం సున్నం కొట్టడం, దాని నుంచి ఏం చేయలేం కదా, కానీ ఎంత సున్నం కొట్టినా కూడా పాత ఎయిర్పోర్టే కదా, కొత్తది ఏమవుతుంది కదా. సో అలాంటిది సుందరీకరణ అనే ప్రాసెస్లో చాలా చాలా పనులు, మొత్తంగా చాలా చాలా ఆర్ట్ వర్క్ చేసాం. దాని తర్వాత మురల్స్ అంటారు, అంటే మన ఇటుకలతోటి, దాని తర్వాత మట్టితోటి చేసే కొన్ని బొమ్మలు లాంటివి, దాని తర్వాత చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు, దాని తర్వాత ఈ కొన్ని స్టాచ్యూస్ పెద్ద పెద్ద స్మారక చిహ్నాలు అంటారు కదా, అలాంటివన్నీ పెద్ద చేసి ఎయిర్పోర్ట్లో చాలా 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 చోట్ల పెట్టి, ఆఖరికి విమానం దిగినప్పటి నుంచి, విమానం దిగి దగ్గర దగ్గర మనం బయటికి రావాలంటే 1/2 కిలోమీటర్ రావాలండి, 1/2 కిలోమీటర్ రావాలి మనం. ఓకే, 1/2 కిలోమీటర్ దవలు నడుచుంటే అది పాత ఎయిర్పోర్ట్ కదా, అందుకోసం అసహ్యంగా ఉంది చెప్తారు అందరూ. 1/2 కిలోమీటర్ దారి అలాగే వెళ్ళేప్పుడు కూడా 1/2 కిలోమీటర్ వెళ్ళి ఎయిర్పోర్ట్ విమానం ఎక్కాలి, వచ్చేప్పుడు విమానం దిగిన తర్వాత 1/2 కిలోమీటర్ దడిచి బయటికి రావాలి. ఓకే, 1/2 కిలోమీటర్ దారి, వెళ్ళే దారి డిపార్చర్ అంటారు, వచ్చే దారి అరైవల్. సో ఈ దారులు 1/2 కిలోమీటర్ వెళ్ళే దారి, 1/2 కిలోమీటర్ వచ్చే దారి, దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ యొక్క పరిసరాల్ని సుందరీకరణ చేసి, ఎలా చేశామంటే ఆఖరికి ఎయిర్పోర్ట్ యొక్క పరిసరాలను ఎవరు చూడరు, మనం చేసిన పనులు చూస్తారు, వాళ్ళ దృష్టి మొత్తం అక్కడ ఉంటుంది. అలాగా సుందరీకరణ చేసి ఆ 3 నెలల లోపల ఎయిర్పోర్ట్ని కొత్త ఎయిర్పోర్ట్లో తయారు చేసామండి. పాత బూత్ బంగ్లాలో ఉండే ఎయిర్పోర్ట్ 18 గంటలు ఓ రోజుకి పనిచేశాడు అంతే. అలా చేసి 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 ఆఖరికి ఆ 3 నెలల లోపల పనిచేసాం. చాలా చాలా తక్కువ ఖర్చుతోటి బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ తీర్చిదిద్దామండి. ఇప్పుడు కూడా చెన్నై ఎయిర్పోర్ట్ లోపల నేను చేసిన పనులు ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అంత అందంగా ఉంటుంది. అంత దాన్ని ఎవరు పాడు చేస్తారు? ఇంకా అంత బ్రహ్మాండంగా ఉన్న దాన్ని ఎలా ఉన్నా అలా పెట్టుకున్నారు అంతే. ఇంకా కొత్త ఎయిర్పోర్ట్లు కడుతున్నా కూడా
పాత పనులన్నీ కూడా అలాగే ఉన్నాయి. అందుకని అందమైన పని ఇది. అలా చేసి అక్కడికి ఏ జయలలిత అయితే తిడుతూ రాసిందో అదే జయలలిత పొగుడుతూ పని అయిపోయింది. ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది బ్రహ్మాండంగా. ఆ వచ్చిన వాళ్ళంతా కూడా స్పెసిఫిక్గా వెళ్ళి చెప్పారట, యువర్ ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ ఎక్సలెంట్, వెరీ బ్యూటిఫుల్ అన్నారట. అలాంటి అదే జయలలిత గారు మళ్ళా బ్రహ్మాండంగా పొగుడుతూ ఎయిర్పోర్ట్ అథారిటీగా చేసిన పని, ఎయిర్పోర్ట్ అథారిటీని పొగుడుతూ చాలా బాగా చేశారు మీరు ఎయిర్పోర్ట్ని అని చెప్పేసి పొగుడుతూ ఆవిడ లెటర్ రాసింది. మరి అప్పుడు అశోక్ గజపతిరాజు గారు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చెప్పాను కదా, ఆయన వచ్చి అప్రిషియేషన్ ఇచ్చాడు. అప్రిషియేషన్ ఇస్తే అప్పుడు ఎయిర్పోర్ట్ అని చెప్పాను, సార్ నేనేం చేయలేదు సార్, చేసినంత రాదు. నేను చెప్పాను, సార్ నేను పేరు నాది అయినా కూడా అందరూ కలిసి చేసామండి, నాకు అన్ని పవర్స్ ఇచ్చారు నాకు, అందువల్ల నేను చేయగలిగాను. చూసారా మాస్టర్స్? సో ఏం చెయ్యాలి, సుందరీకరణ ఎలా చెయ్యాలి అనేది నాకు ధ్యానంలో వచ్చిందండి. ఫలానా విధంగా అప్రోచ్ అవ్వు, నువ్వు ఫలానా వాళ్ళకి అప్రోచ్ అవ్వు. తమిళనాడు టూరిజం డెవలప్మెంట్, పూంబుహార్ అంటారు దాన్ని, వాళ్ళని పెట్టుకుని, వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ ఏజెన్సీ, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. సో ఇలా వీళ్ళతో పెట్టుకుని వీళ్ళ మూలంగా ఇంకా 2-3 ప్రైవేట్ ఏజెన్సీస్ మూలంగా సుందరీకరణ చేశాము. ఎంత నేను బేసిక్గా నేను ఎలక్ట్రికల్ వాడిని, అలాంటిది మొత్తం సివిల్ ఇంజనీరింగ్ పనులు అలా చేసేప్పటికి ఆఖరికి నన్ను నువ్వే మొత్తం ఇన్ఛార్జి, సివిల్ ఎలక్ట్రికల్ మెకానిక్ అన్నిటికీ మొత్తం ఇన్ఛార్జి చేశారండి. సివిల్ కూడా నువ్వు జనరల్ మేనేజర్ సివిల్ ఇంజనీర్ ఉన్నా కూడా నన్ను ఇన్ఛార్జ్ చేశారు. ఆ పని చూసిన తర్వాత చూసారా మాస్టర్? సో ఇవంతా కూడా ఎలా చెయ్యాలి అనేది ఈ ధ్యానం వల్ల, యోగ కర్మసు కౌశలం బ్రహ్మాండంగా చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఇంకొక చిన్న అనుభవం చెప్తాను, దాని తర్వాత నేను మనం క్లోజ్ చేద్దాం. 2015వ సంవత్సరం డిసెంబర్ నెల మొదటి వారం చెన్నై లోపల చాలా బ్రహ్మాండంగా వర్షాలు వచ్చాయండి. వర్షాలు చాలా వర్షాలు, పెద్ద వర్షాలు. ఎంత వర్షం వచ్చిందంటే ఎయిర్పోర్ట్ రన్వే మునిగిపోయిందండి. రన్వే మునిగిపోయి ఎయిర్పోర్ట్లో పార్క్ చేస్తుంటారు కదా, విమానాలు పార్క్ చేస్తుంటారు, విమానాలు ఆ నీళ్లలో తేలి పడవల్లాగా అలాగ తేలుకుంటూ వెళ్ళి ఎయిర్పోర్ట్ యొక్క కాంపౌండ్ వాళ్ళు ఆనుకుని నిలబడిపోయాయండి. అంత వర్షం వచ్చింది, అంత మునిగిపోయిందండి ఎయిర్పోర్ట్. ప్రకృతి పరంగా జరిగింది, ఎవరు ఏమి చేయలేం మనం. ఓకే, ఈ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని యొక్క అన్ని ఎలక్ట్రికల్ సిస్టమ్ పెద్ద 11,000 volts 11,000 వోల్ట్ల పవర్ సప్లై, ఎలక్ట్రికల్ పవర్ సప్లై. ఆ పవర్ సప్లై ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్ యొక్క బేస్మెంట్లో ఉంటాయి. అంటే బేస్మెంట్ అంటే మన దగ్గర 10 అడుగులు లోపల ఎయిర్పోర్ట్ గ్రౌండ్ లెవెల్, అంటే నేల మట్టానికి దగ్గర 10-15 అడుగులు కింద ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, కన్వేయర్ బెల్ట్స్ అన్నీ ఉంటాయి, వాటితో పాటు ఇవి కూడా మొత్తం పవర్ సప్లై ఫుల్గా కింద ఉండేది. వర్షం వచ్చేసి ఎయిర్పోర్ట్ నేల మట్టంలో ఉండేది రన్వే, అది మునిగిపోయింది. ఈ బేస్మెంట్లో ఉండే ఎలక్ట్రికల్ స్విచ్ గేర్ అంతా ఫుల్గా ఉందన్నమాట. అది ఎలా, దాన్ని ఎలా కాపాడ్డావు? నీళ్ళేమో ఊరుతున్నాయి కింద, మునిగిపోయిందంటే మొత్తం మునిగిపోతుంది ఫుల్, అంతే. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అగైన్ మాస్టర్స్ నేనే ఇన్ఛార్జ్, ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అన్నిటికీ నేనే ఇన్ఛార్జ్. మరి మెయింటెనెన్స్ అని చేయాల్సిన నా బాధ్యత. ప్రకృతి వైపరీత్యం మనం ఎలా ఎదుర్కోగలం? అప్పుడు మళ్ళీ అగైన్ ధ్యానం అనేది ఎలా పనికొస్తుంది?
ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? మళ్ళా ధ్యానం మూలంగానే నాకు మెసేజెస్ వచ్చాయి. ఏమిటి ఏం చేయాలి అన్నా? నువ్వు ఏం చేస్తావు అంటే పెద్ద పెద్ద 100 HP మోటార్స్, 100 HP మోటార్స్, 150 HP మోటార్స్ ఉంటాయి. ఆ మోటార్స్ని తీసుకొచ్చి బేస్మెంట్లో పెట్టి వీటిని పంప్ చేయి పైకి. సో అంత వర్షం, భయంకర వర్షం వస్తూనే ఉంది. 3 రోజులు వచ్చిందండి వర్షం కంటిన్యూస్గా, నాన్ స్టాప్గా. ఆ వర్షం లోపల చెన్నై ఎయిర్పోర్ట్ మాత్రం మునిగిపోలేదు. ఆ రోడ్లు గీట్లు అన్నీ కూడా నిలబడిపోయాయండి. బస్సులు కూడా వెళ్ళి ఆగిపోయారు. చెట్లన్నీ పడిపోయాయి రోడ్ల మీద. అంత భయంకరమైన వర్షం వచ్చింది. అప్పుడు పరిగెత్తుకెళ్ళి ఎవళ్ళెవళ్ళు అయితే ఈ మోటార్స్ డీల్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మోటార్లను తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ బేస్మెంట్లో పెట్టి పవర్ సప్లై అంతా ఆఫ్ చేయాల్సిందే. పవర్ సప్లై ఆన్ చేసామంటే ఎలాగ మొత్తం మండిపోతే అందరూ చచ్చుకుంటారు. అలాంటిది సపరేట్ జనరేటర్ తీసుకొచ్చి ఈ మోటార్స్ అన్ని పెట్టి కంటిన్యూస్గా నాన్ స్టాప్గా 24 hours 40 hours పంప్ చేస్తూనే ఉన్నామండి. పంప్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాయి నీళ్లు? గ్రౌండ్ లెవెల్కి వెళ్తాయి మ్యాక్సిమం, దాని నుంచి వెళ్ళవు. చుట్టూరా నీళ్లు, సముద్రం, అది ద్వీపం అంటారు కదా, ఆ ద్వీపంలో ఉన్నామని మేము. చుట్టూరా నీళ్లు, మధ్యలో ఎయిర్పోర్ట్. మేము పంప్ చేస్తూనే ఉన్నాం పైకి, బయట తిరుగుతూనే ఉన్నాయి నీళ్లు. అక్కడికి పవర్ సప్లై మొత్తం ఆఫ్ చేస్తాం, అంతా డార్క్. ఎయిర్ప్లేన్ అని తేలుతూ వెళ్ళి కాంపౌండ్ వాళ్ళ దగ్గర వెళ్ళాయని చెప్పాను నేను. అంత నీళ్ళు వచ్చేసాయి. అటువంటి చిత్తు లోపల ఇవంతా పంప్ చేసి మొత్తం మీద నీళ్లు బేస్మెంట్ లోపల ఎక్కువ అయిపోయి ఇవన్నీ మునిగిపోకుండా మేము చేయగలిగాం. చేసి ఆఖరికి తెల్లారగట్ట, ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 4వ తారీఖు 5వ తారీఖు అది 2015 సంవత్సరం. తెల్లారగట్ట 4 గంటలకల్లా వర్షం ఆగింది. ఆ వర్షం ఆగిన తర్వాత మెల్లమెల్లగా కొంచెం నీళ్ళు తగ్గడం మొదలుపెట్టాయి. ఆ వర్షం ఆగిన తర్వాత ఆ రోజు సాయంత్రం 6 గంటలకే, ఆ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతాలకే మేము ఎయిర్పోర్ట్ ఉంటే అన్ని ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్, అన్ని మెకానికల్ ఇన్స్టలేషన్స్ అన్నిటినీ మేము బాగుపరిచి ఎక్కడెక్కడ కావాలో వాటినంతా హీట్ చేసి, అంతా బాగా తేమ వచ్చేస్తుంది కదా, దానంతా బాగా వేడి చేసి ఒక్క ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక్క ఎక్విప్మెంట్ ఒక పరికరం అంటే ఒక్క పరికరం కూడా పాడవకుండా గబగబ అన్నిటినీ హీట్ చేసి ఆ సాయంత్రం 6 గంటలకల్లా మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆన్ చేసామండి. ఎయిర్పోర్ట్ని మళ్ళీ రీకమిషన్ చేసామండి. రన్వే మునిగిపోయింది చెప్పాను కదా, రన్వే పక్కన రన్వే 2 సైడ్ల లైట్స్ ఉంటాయి. రన్వే లైట్స్ అంటారు తర్వాత. రాత్రిపూట, పగటిపూట అంతా బాగా తెలుస్తూనే ఉంటుంది. రాత్రిపూట ఎలా విమానం దిగుతుంది? సో రన్వే రోడ్డు ఎదురు 2 సైడ్ల లైట్ ఉంటాయి అన్నమాట. రన్వే అంటే అది అలా ఉంటుంది. సో ఆ రెండు లైట్ల మధ్యన కరెక్ట్గా విమానం దిగుతుంది. మరి రన్వే మునిగిపోయింది, ఆ లైట్లన్నీ కూడా మునిగిపోయాయి ఫుల్గా. అలా ఉన్నా కూడా సాయంకాలం 6 గంటలకల్లా, పొద్దున్న 4 గంటలకి వర్షం ఆగితే సాయంకాలం 6 గంటలకల్లా మొత్తం సిస్టమ్ని, టోటల్ ఎలక్ట్రికల్ మెకానికల్ సిస్టమ్ని రీకమిషన్ చేసాం. ఏ విధమైన నష్టం లేకుండా అన్నీ ఆన్ చేస్తాం ఫుల్గా. విమానాలు ఆపరేట్ చేయాలంటే ఆపరేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ సమయంలో ఇంకా నివారణ పనులకు చేయాలి కదా, అక్కడ ఎయిర్పోర్ట్ సినిమాలు అవన్నీ వచ్చి దాని తర్వాత ఉన్న వాళ్ళంతా తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో చిక్కిపోయారు మనుషులంతా. వాళ్ళంతా విమానాలు తీసిపెట్టి రన్వే మీద తీసుకెళ్ళి వేరే ఎక్కడికి వెళ్ళాలో ఆ చోట తీసుకెళ్ళారండి. చూసారా మాస్టర్స్? సో ఆ సమయంలో ఏం చేయాలి, ఎలా జరుగుతుంది? అది ధ్యానం వల్ల. మరి ఆ పని చేసినప్పుడు సక్సెస్ అయిందా లేదా? అయింది. చూసారా మాస్టర్? ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద రికార్డ్ అండి. ఒక మునిగిపోయిన ఎయిర్పోర్ట్ని వితిన్ 12 hours, పొద్దున్న 4 గంటలకు తగ్గింది ఆ వర్షం,
సాయంకాలం 6 గంటలకల్లా మేము కమిషన్ చేస్తాం. 12 గంటల లోపల మొత్తం ఎయిర్పోర్ట్ నార్మల్గా తీసుకొచ్చింది. ఒక పెద్ద రికార్డ్, ఇంటర్నేషనల్ రికార్డ్ ఇది. ఇంతవరకు అలా జరగలేట. మరి అటువంటి పనిని సాధించగలిగాం. దేనివల్ల? ఈ ధ్యానం వల్ల వచ్చిన సలహానే ఇన్నర్ వాయిస్లో మనకి వచ్చింది. లేకపోతే ఆయన మునిగిపోయి ఉండేది ఫుల్, అంతే. మునిగిపోయింది కదా, నెలల తరబడి ఎయిర్పోర్ట్ ఆఫ్ అయిపోయింది. అలాంటిది 12 గంటల లోపలే చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా అశోక్ గజపతిరాజుగా ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చావు, ఫిజికల్గా వచ్చాడు ఆయన చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి అప్రిషియేషన్ నాకు వచ్చి ఎయిర్పోర్ట్ హెడ్ వచ్చి, నాన్న నువ్వు బ్రహ్మాండంగా పనిచేస్తావు అని చెప్పేసి సెకండ్ ఎయిర్పోర్ట్ హెడ్కి ఇస్తుంటే ఎయిర్పోర్ట్ హెడ్ చెప్పా, సార్ నాకెందుకంటే ఇస్తారు ఇంత చేసి మొత్తం రాజు ఉండదు. నాకు సెకండ్ చూసారా మాస్టర్ ఎలా ఉంటుందో. నేను చెప్పాను, సార్ నేను ముందు నుండి పని చేయించాను, అది వేరే సంగతి, కానీ అందరూ కలిసి చేశారండి. అప్రిషియేషన్ లెటర్ పొగుడుతూ ఎక్కడ ఇచ్చారు, అందరికీ చేయించాను. సార్ అందరికీ ఇవ్వాలండి, నాకు మాత్రం అందరికీ ఇవ్వాల్సిందే, ఒక మనిషికి కాదు. టీం వర్క్ ఇది, సమూహంగా అందరు చేసాం. అందరికీ అప్రిషియేషన్ లెటర్ ఇప్పించాం. మాస్టర్స్ ఇదంతా ఎందుకంటే ధ్యానం వల్ల. యోగ కర్మసు కౌశలం తస్మాత్ యోగి అర్జునం. సో యోగం ధ్యానంలో మనం ఉన్నామంటే మనస వాచ కర్మణ మనం ఏ పనైనా చేయగలిగామంటే ఆటోమేటిక్గా దాన్ని మనం విజయవంతంగా నిర్వర్తించవచ్చు. మిగతా వాళ్ళకంటే నైపుణ్యంగా నిర్వర్తించవచ్చు, తక్కువ సమయంలో బాగా చేయొచ్చు. ఇలాగ ధ్యానం అనేది నాకు బ్రహ్మాండంగా నా యొక్క జీవితంలో పనికొచ్చింది. చూసారా, నా యొక్క వృత్తిలో బాగా పనికొచ్చింది. దాని తర్వాత ఇంత పని చేశాను రాంచీలో, నేను చెప్పాను. అలాగే ఇంకా చాలా ఉన్నాయి పని చేసినప్పుడు, చాలా 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 వచ్చాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నేను పనిచేస్తున్నా కూడా, హైదరాబాద్ ఎయిర్పోర్టు మొత్తం హైదరాబాద్ ఎయిర్పోర్టు ఇండియాలోనే ఉండే ఎయిర్పోర్ట్స్ 123 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి భారతదేశంలో. 123 ఎయిర్పోర్ట్స్ లోపల ఇండియాలో నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసేవాడిని. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ యొక్క మెయింటెనెన్స్ బెస్ట్ అవార్డు వచ్చిందండి. నేనే దానికి ఇన్ఛార్జ్. అప్పుడు హైదరాబాద్ బేగంపేటలో ఉండేది ఆ ఎయిర్పోర్ట్. ఇప్పుడైతే కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది. పాత ఎయిర్పోర్ట్ బేగంపేటలో ఉండేది. ఆ పాత ఎయిర్పోర్ట్ యొక్క మెయింటెనెన్స్కి బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అవార్డు వచ్చిందండి. దానికి ఎవరు, ఐఎమ్ ఓన్లీ డూయింగ్ దట్ మెయింటెనెన్స్. సో అలాగా మాస్టర్స్ అప్పుడే నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ సమయంలో ధ్యానంలోకి వచ్చాను నేను. ఓకే, అలాగా ఈ ధ్యానం వల్ల నాకు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా నాకు చాలా 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 నైపుణ్యత, ఏం చేయాలని ఆ సమయానికి తట్టడం, ఆ విధంగా చేయడం నాకు పేరు రాదు. ఓకే, ఎప్పుడైతే ఈ చెన్నై ఎయిర్పోర్ట్ని ఈ ఆధునీకరణ చేసి, సుందరీకరణ చేసి, దాని తర్వాత ఈ వర్షంలోంచి ఎప్పుడైతే ఇలా కాపాడడం అంతా మొత్తం జరిగిందో, ఓకే, ఈ గుర్తింపుల కోసం నాకు మిగతా వాళ్ళ నాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి నాకు ప్రమోషన్ ఇచ్చారండి. ఏ ప్రమోషను? రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సదరన్ రీజియన్. అంతవరకు ఒక రాష్ట్రంలో ఉండే ఎయిర్పోర్ట్లు అవి చేసేవాడిని. అలాంటిది సౌత్లో ఉండే దక్షిణ ప్రాంతంలో ఉండే అన్ని ఎయిర్పోర్ట్లకి, అంటే చెప్పాను కదండి, నేను మొట్టమొదటి చెప్పాను, తమిళనాడు, పాండిచేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్, ఈ 7 రాష్ట్రాల్లో ఉండే 60 ఎయిర్పోర్ట్లకి 60 ఎయిర్పోర్ట్ డైరెక్టర్స్ ఉంటారు. ఆ 60 ఎయిర్పోర్ట్ డైరెక్టర్స్కి నేను ఇన్ఛార్జ్. అంటే ఈ ఎయిర్పోర్ట్, ఈ
ప్రాంతంలో ఉండే, దక్షిణ దేశంలో ఉండే ఏ ఎయిర్పోర్ట్ అయినా సరే అన్ని ఎయిర్పోర్ట్లకి నేను ఇన్ఛార్జ్. నా కింద దగ్గర దగ్గర 10,000 మంది పనిచేసేవాళ్ళండి. నా చెన్నై ఎయిర్పోర్ట్లో ఉండే నా యొక్క ఆఫీసులోనే 9 మంది జనరల్ మేనేజర్స్ ఉండేవాళ్ళు నా కింద. ఆ ప్రమోషన్ ఇచ్చారండి నాకు. చూసారా మాస్టర్స్? సో ఇదంతా ఏమిటి? ఇదంతా ధ్యానం వల్ల. అసలు నాకు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత నేను రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన తర్వాత పత్రికారిని పిలిచి మా ఆఫీసులో క్లాస్ పెట్టించాను నేను ఆర్ఈడిగా అయిన తర్వాత. అది కూడా ఏమిటి? అది కూడా ఇంటర్నేషనల్ యోగా డే ఉంది కదా, June 21. ఆ రోజు సార్ వచ్చారు. వచ్చినప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. సో సార్ని వచ్చిన వల్ల మా ఆఫీస్కి వచ్చిన తర్వాత, రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి వచ్చిన తర్వాత అక్కడే పిలిచి అప్పటికప్పుడు నేను పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి అందరితోటి నేను సార్ తోటి క్లాస్ చెప్పించానండి. సార్ అయితే ఎంత సంతోషపడ్డారో. ఓ ఏంటి బాబు, నిన్ను ఎలా చూశాను నేను, ఎలా ఉన్నావని చెప్పి ఎంత ఎంత సంతోషపడ్డారు. అలా గట్టిగా కౌగులించుకుని, అబ్బో రాజు చాలా బ్రహ్మాండంగా ఉండేవారు. అందుకే ఆ ఎయిర్పోర్ట్, రాజు ఎయిర్పోర్ట్ అందరికీ తెలిసింది మొత్తం మూట. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉండగా నుంచి ఉన్నప్పుడు బాగా పరిచయం అనమాట. రాంచీలో ఉండగా కూడా ఒకసారి రాంచీకి క్లాస్ చెప్పించాను. అదేవిధంగా నేను రాంచీలో చాలా మందికి నేను చెప్పాను కదా, వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. వాళ్ళు అమృత్సర్ ఎయిర్పోర్ట్ అక్కడక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ క్లాస్ చెప్పించారు పత్రిక చేత. ఆయన రంజోడు తిరుగుతుంటారు కదా, అది నేను అరేంజ్ చేశాను. అప్పుడు ఆ అమృత్సర్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఫోన్ చేశారు పత్రిక, రాజు ఏంటయ్యా బాబు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు చెన్నైలో ఉన్నా, చూసా నువ్వు చెప్పావు క్లాస్ అరేంజ్ చేశారు, చూడ చాలా బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉంది బాబు అని చెప్పేసి అక్కడి నుంచి ఫోన్ చేశారు. అలాగా యోగ కర్మసు కౌశలం. ఆ విధంగా ఈ ధ్యానం అనేది నాకు నా యొక్క వృత్తిపరంగా బ్రహ్మాండంగా పనికొచ్చింది. నాకు రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సదర్న్ రీజియన్, దక్షిణ క్షేత్రానికే, దక్షిణ భారతదేశ క్షేత్రానికే నేను మొత్తం అంటే నేను ఏర్పడ దాంట్లో చూసుకుంటే 2వ పొజిషన్. అంటే మా చైర్మన్ బోర్డు మెంబర్స్ లెవెల్ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టరే రెండో పొజిషన్. అంత పెద్ద పొజిషన్కి నేను ఎదగలిగాను. దేనివల్ల? ధ్యానం ఇచ్చిన ఆ నైపుణ్యం వల్ల. చూసారా? ఆ విధంగా నాకు ధ్యానాన్ని వృత్తిపరంగా పనికొచ్చింది. భారతదేశంలో ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ఏంటి, వర్షం నిలబడిన 12 గంటల లోపల మనం కమిషన్ చేసామంటే ఇట్స్ నాట్ జోక్. ఎయిర్పోర్ట్ ఈజ్ నాట్ ఎ స్మాల్ బిల్డింగ్, చిన్న బిల్డింగ్ కాదు అది. దాని లోపల ఎన్ని ఉన్నాయి? దాని లోపల బిల్డింగ్ మాత్రమే ఎయిర్పోర్టు, దాని లోపల ఎన్ని ఉన్నాయి, ఎన్ని పరికరాలు ఉన్నాయి, వాటన్నిటినీ సరి చేసి రెడీ చేయడం అనేది చాలా 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 టఫ్. మళ్ళీ విమానాలు ఆపరేట్ చేసేవాళ్ళు వాళ్ళు వేరే, విమానాలు ఓనర్స్ వేరే. ఎయిర్ ఇండియా వాళ్ళంతా వాళ్ళకి విమానాలు సొంతం, మాది విమాన ఆశ్రయాలు మా సొంతం, ఎయిర్పోర్ట్ మా సొంతం. ఎయిర్పోర్ట్ మేము రెడీ చేసాము. దాని తర్వాత పాపం వాళ్ళంతా ఎయిర్పోర్ట్లో మునిగిపోయని చెప్పాను కదా, నీళ్ళలో తేలి కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళి కొట్టుకున్నాయి విమానాలని కూడా. వాటంతా వాళ్ళు పాపం చాలా రిపేర్ చేసుకున్నంతా మళ్ళా ఫుల్గా. ఎవరిని మీద బ్లేమ్ చేస్తారు వాళ్ళు? ఎవరిని మనం దూషించలేము, ఎందుకంటే ప్రకృతి పరంగా జరిగింది అది. వర్షం వచ్చి వరదలు వచ్చేస్తే ఎవడేం చేయగలరు? ఎవడేం చేయలేరు కదా. కానీ ఎయిర్పోర్ట్ మాత్రం కమిషన్ చేసాం. విమానాలు వాళ్ళంతా ఫుల్గా దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకుని దగ్గర వారం 10 రోజుల తర్వాత కానీ వాళ్ళు విమానాలు ఎగరలేకపోయారు. చూసారా మాస్టర్స్? సో యోగ కర్మసు కౌశలం తస్మాత్ యోగి భవ అర్జున, యోగస్థ కురు కర్మాని. ఇవన్నీ కూడా మన ధ్యానం వల్ల యోగ స్థితిలో నేను కర్మ చెయ్యి అంటే మనస వాచ కర్మణ దేన్ని మనం చేస్తాము అది. సో ఈ మనస వాచ కర్మణ చేయగలడం అనేది మన ధ్యానం యొక్క అభ్యాసం వల్ల వచ్చింది, అంతే కదా. మన ధ్యానం చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం అంటే
శ్వాస మీద ధ్యాస మాత్రం అనుకున్నారా? మనసుని, వాక్కుని, శరీరాన్ని, ఈ మూడింటిని ఒక చోట తీసుకుని రావడం చాలా చాలా కష్టమైన పని అండి అది. అది ధ్యానం వల్లనే కుదురుతుంది, ధ్యాన అభ్యాసం వల్ల కుదురుతుంది. సో ప్రాక్టికల్గా నేను చూశాను, ఎలాగ రోగాల్ని తగ్గించుకుంది, మా మీద తగ్గించుకుంది అవన్నీ చూశాను. దానివల్ల ధ్యాన ప్రసారం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్గా నా యొక్క జీవితంలో ఇవన్నీ వచ్చాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ రావడం మొదలుపెట్టాయో, ఇంకా దాని తర్వాత నేను 2017లో నేను రిటైర్ అయిపోయాను. రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు కూడా ఏదో ఒకరోజు 20 గంటలు పనిచేసామండి. 20 గంటలు, 4 అవర్స్ నిద్రపోయామండి నేను అంతే. మరి అలా పనిచేయడానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అలా పనిచేయడానికి శక్తి వచ్చిందంటే అది ధ్యానం వల్లనే. వేరే ఎలా వస్తుంది శక్తి? బుద్ధి సరిగా పనిచేయాలి, శరీరపరంగా పనిచేయాలి. సో అంత శక్తి రావాలి. లేకపోతే 360 రోజులు పనిచేసామనండి. 360 రోజులు, 65 రోజులు పనిచేసామండి. ప్రతి సాటర్డే సండే టూర్. 60 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా, చూడాలి కదా. మండే టు ఫ్రైడే ఫుల్ ఆఫీస్ పని, సాటర్డే సండే మొత్తం టూర్ ఎయిర్పోర్ట్లు. 60 ఎయిర్పోర్ట్లు చూడాలి కదా. మరి ఎలా చూస్తాం? ప్రతి శనివారం వారం ఏదో ఎయిర్పోర్ట్ టూర్. మిగతా రోజుల్లో నేను వెళ్ళాను, ఎందుకంటే మిగతా రోజులు చాలా పని ఉంటుంది, మీటింగ్లు, అది ఇది ఇది బోర్డు పనులు. 20 గంటల రోజుకి పని. మార్నింగ్ 4 to 6 మెడిటేషన్ టైం, 6 తర్వాత ఇంకంతే నైట్ 12 దాకా పని చేస్తాను కూర్చుని. మరి ఆ 2 గంటలు చేసిన ఆ ధ్యానంలో చేసిన శక్తి వల్ల బుద్ధి పనిచేస్తుంది బాగా, మనసు పనిచేస్తుంది బాగా, శరీరం పనిచేస్తుంది బాగా. చూసారా మాస్టర్? సో ఇది నా యొక్క ధ్యానం వల్ల నాకు వచ్చిన జీవితంలో వచ్చిన అనుభవాలు. మరి దీనికి అంతగా నేను పత్రిక గారికి పుస్తకం చదువుకోవాలి, లేకపోతే అంతకుముందు చేసిన పూజలు గీజలు అన్నీ కూడా వాటి వల్ల మనకి ఏం వస్తుంది? ఏమి రాదు. ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి వచ్చానో మెల్లమెల్లగా వాటిని ఆపడం జరిగింది. దాని తర్వాత పూర్తిగా ఈ ధ్యానం లోపల ధ్యాన అభ్యాసమే చేస్తూ మరి ఎప్పుడైతే నేను ఇంత స్కిల్ఫుల్గా నేను ఇంత నైపుణ్యంగా నేను పనిచేశాను, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మా వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. 2017 మార్చి రిటైర్ అయిపోయాను నేను. నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు, నువ్వు మళ్ళీ కంటిన్యూ చేయి, మా ఆఫీస్ ఎయిర్పోర్ట్లో పనిచేయి, నేను కన్సల్టెంట్గా సలహాదారుగా పెట్టుకుంటాం, నెలకి 2 లక్షల రూపాయలు జీతం ఇస్తాం, నువ్వు చేయాల్సిన పనే లేదు, నువ్వు చెన్నైలోనే ఉండు, చెన్నైలో ఉండి దక్షిణ క్షేత్రంలో ఉండే అన్ని ఎయిర్పోర్ట్ల యొక్క ఇంజనీరింగ్ వర్క్స్ నువ్వు సూపర్వైజ్ చేయాలి. నేను చెప్పాను, నాకు అక్కర్లేదండి, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్, నాకు చాలా తృప్తిగానే ఉంది, నేను పని చేశాను, ఇంక వేరే అక్కర్లేదు, అదంతా లాభం లేదు, నువ్వు చేసి తీరాల్సిందే. చేసి తీరాలని కూడా నాకు అక్కర్లేదండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలామంది కావాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వండి మీరు, నా అక్కర్లేదని నేను అది అలాంటివన్నీ అక్కర్లేమని శుభ్రంగా మొత్తం ధ్యాన ప్రచారానికే, ఇంకా మిగతా ఉండే జీవితం మొత్తం ధ్యాన ప్రచారానికే అంకితం చేయాలి అని నిశ్చయించుకుని ఆ ప్రకారంగా నేను చేస్తున్నాను. ఇప్పుడు తమిళనాడులో ఉన్నాను. తమిళనాడులో నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి తమిళ్ కూడా బాగా తెలుసు. అందులో తమిళనాడులో ఉండే ఈ పిఎంసి తమిళ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, దాని తర్వాత ఈ తమిళనాడులో ఉండే టూర్ సెంటర్స్ చాలా ఉన్నాయి, దానిలో వెళ్ళి తమిళ్లో చెప్పడం. ఎందుకంటే నేను తమిళ్లో కూడా చెప్తాను కాబట్టి తమిళ్ మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో, దాని తర్వాత ఉద్యోగపరంగా హిందీ నేర్చుకున్నాం కాబట్టి హిందీలో, దాని తర్వాత మామూలుగా ఇంగ్లీష్లో ఎవరు అడిగితే చెప్తాం. సో మొత్తం మీద తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఈ 4 భాషల్లోనూ నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడానికి నేను నిశ్చయించుకుని ఇంకా మన జీవితాంతం ఇదే మనం చేయాలి అని నిశ్చయించుకున్నాము. ఇది మాస్టర్స్ నా యొక్క ధ్యానం వల్ల నాకు కలిగిన ఈ ముఖ్యమైన ఉద్యోగపరంగా నాకు కలిగిన ఈ ముఖ్యమైన అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.
ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు అనుభవాలు చెప్పన్నారు కాబట్టి నేను అనుభవాలతో నేను కొన్ని ముఖ్యమైన అనుభవాలతో ఆఫీసింగ్ చాలా ఉన్నాయి, కానీ ఇవి చాలా ముఖ్యమైన అనుభవాలు. వీటితో నేను ఆపాను. ఇంకా ఇంకా దాని తర్వాత దీనివల్ల వచ్చిన ఈ జ్ఞానం నా స్వాధ్యాయం వల్ల, నా సజ్జన సాంగత్యం వల్ల, నేను ధ్యానం యొక్క వచ్చేసిన అనుభవాల వల్ల నాకు వచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ అన్ని చోట్ల ఎక్కడ ఎవరెవరు పిలుస్తున్నారో, పిలవని వాళ్ళు పాపాత్మలు అన్నట్టు అంతే. సో అందరికీ ఎవరు పిలుస్తున్నారో వాళ్ళకి పంచుతూ మరి నా జీవితాన్ని చాలా ఆనందకరంగా నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు. అంతే, ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్. దీనిలో ఉండే ఆనందం ఇంకెక్కడా లేదు. ఎందుకంటే మన యొక్క జ్ఞానాన్ని పంచామనుకోండి, వాళ్ళు మారారనుకోండి, వాళ్ళు మారిపోయినా మనం పనిచేస్తున్నాం అనుకోండి, అది బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి ధ్యాన జీవితాన్ని నేను గడపడానికి మన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారే మూల కారకులు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి డిజిటల్ ఛానల్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం. అన్మ్యూట్ చేసుకో మ్యూట్ నువ్వు. ఓ సారీ, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ మొత్తం మీద నాకు పత్రికలో ఒక పని చెప్పారు, బెట్టాయింపు పని. ఎక్కడ మాస్టర్లు ఉన్నారో గమనించి ఇక్కడే అనుసంధానం చేసే భాగ్యం, మీ నెంబర్ కూడా ఇచ్చే భాగ్యం నాకు కలిగింది సార్. అంటే మన ప్రజ్ఞా పాఠాల ఆవశ్యకత ఎక్కడుందో అక్కడ చేర్చివేయబడుతున్న నక్షత్ర మిత్రుల బుక్ లో చదివాను సార్. మరి భౌతికంగా మీ ప్రజ్ఞా పాఠాలు 7 రాష్ట్రాల్లో అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఆధ్యాత్మికంగా ఎక్కడ అవసరం ఉంది ఇక్కడ కూడా వచ్చారు. అవును. అలాగే పిఎంసి డిజిటల్ వారు విస్తారమైన సేవలు అందిస్తున్నారు. ఎక్కడంటే మాస్టర్లందరినీ వెలికి తీసి వికసించిన పుష్పాలు, కొన్ని పుష్పాలు ఏంటంటే వికసించవు, ఎంతసేపు ముగ్గురితంగా ఉండిపోతాయట. అవి అలాగ ఉండిపోతాయి, మొగ్గను కాగా కంగారు పడి మనం తీయకూడదు. అది పువ్వు అవ్వదు, మొగ్గ అవ్వదు, మొత్తం పోద్ది. వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట. మీ ద్వారా ఇక పిఎంసి డిజిటల్ లో కూడా 11 నుంచి 12 కొన్ని పుస్తకాలు చెప్తున్నారు సార్. అవకాశం ఉంటే మీరు ఒక పుస్తకం చెప్తే బాగుంటుంది నా దగ్గర అభిప్రాయం. తప్పకుండా అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా వెళ్దాం. ఇప్పుడు అనుభవాలు పంచుకోమని చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు కాదు, అందులో నక్షత్ర మిత్రుల పుస్తకం మీరు చాలా అద్భుతంగా తమిళలో చెప్పారు. అవును, మీరు ఇక్కడ కూడా అందించండి. సంతోషం. ఇప్పుడు యాక్చువల్లీ నిన్నటి నుంచి పిఎంసి తమిళ్లో నేను న్యూ ఎనర్జీ చెప్తున్నాను. నక్షత్ర మిత్రులు కూడా తమిళ్లో కూడా చెప్పాను, న్యూ ఎనర్జీ కూడా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయమని చెప్పారు. సో నిన్నటి నుంచే నేను న్యూ ఎనర్జీ 9:30 to 12 ప్రోగ్రామ్ అనమాట. నైట్ 9:30 to 10:30 న్యూ ఎనర్జీ స్టార్ట్ చేశాను నిన్నటి నుంచే. 20 రోజులు జరుగుతుంది అది. ఆ విధంగా ఎవరు పిలిచి ఏమని చెప్పమంటారో దాన్ని చెప్పడం అండి మనకు తెలిసిన విషయాన్ని. అంతే. నా పని ఏం లేదు, ఎవరు చెప్తానంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఎక్కడ అవసరం అక్కడ చెప్పాడు, నా నెంబర్ ఇచ్చాడు. నా పని కరెక్ట్. ఒకవేళ ఒక రామేశ్వరరావు గారు దీనికోసం చేస్తారు. మీరు చెప్పారు కదా, మేము చూసాం కదా విశాఖపట్నంలో మీరు ఎంత చెప్పారో మేము చూసాం. సో మీ దగ్గర కూడా మేము చాలా చాలా నేర్చుకున్నాం. అంతే, నేర్చుకోవడమే మీతో అంటాను. చాలా సంతోషం. చెన్నై వచ్చేస్తున్నాను సార్, చెన్నై వచ్చేస్తున్నాను. తప్పకుండా. ధన్యవాదాలు సార్. టైం ఇక్కడ అయిపోతుంది. చాలా సంతోషం. అమ్మగారిని కూడా ఒక రోజు పరిచయం చేయండి సార్, అవకాశం ఉంటే. ఉంది, 19వ తారీఖున ఆవిడ ప్రోగ్రాం ఉంది, సోమవారం ఉదయం 11 గంటలకి. థ్యాంక్ యూ. 11 to 12 ప్రోగ్రాం ఉంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ ఆన్లైన్ సేవలకి, పిఎం సేవలకి ధన్యవాదాలు. డైరెక్ట్గా చూసాం అక్కడ. వెంకటలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. నమస్తే రాజు మాస్టర్. నమస్తే మేడం. నేను అదే ఉప్పలో చాలా సార్లు వచ్చారు కదండి మీరు. అవునండి. ఉప్పలో క్లాస్ చెప్పడానికి వచ్చేవారు కదా. అవునండి. మీరు అదే గురువుకి ఉండవలసిన 4 లక్షణాల గురించి చెప్పారు. అది బాగా నచ్చిందండి నాకు. చాలా సార్లు అంటే చాలా చెప్పారు మీరు, అది బాగా గుర్తున్నది అన్నమాట నాకు. గుడ్, వెరీ గుడ్. చాలా సార్లు వచ్చారు కదండి.
అదే గురువుకు ఉండవలసిన 4 లక్షణాల గురించి అవునవును. చెప్పి అంటే ప్రతి మామూలుగా శరీరాల గురించి ఈ మన లోపల ఉన్న పంచేంద్రియాలు ఇవన్నీ పంచభూతాలు ఇవన్నీ గురించి చెప్పేవారండి మొత్తం చాలా అవునవును. చెప్పారు. అవును. యామలత్ అవునండి. గారు కూడా ఉన్నారండి జూమ్ లో. అవునండి. యామలత్ గారు ఉన్నారండి, అదే పిరమిడ్ కట్టినవిడ. చాలా చాలా థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. మీ అనుభవాలు అంతకు ముందు ఇన్ని వినలేదండి, జ్ఞానమే చెప్పేవారు మీరు ఎప్పుడు వచ్చినని. అంటే ఇవాళ అప్పుడు క్లాస్ చెప్పాలిగా, అప్పుడు క్లాస్ చెప్పాలి కాబట్టి క్లాస్ చెప్పాను. ఇప్పుడు అదే అనుభవం అండి. చెప్పాలి, అనుభవాలు చెప్పాను అంతే. అవునండి, చాలా జ్ఞానం బాగుంది. నైస్ నైస్ మేడం. జ్ఞానం అన్ని చోట్ల పంచుతున్నారు. మీ అనుభవ జ్ఞానం కావాలని చెప్పేసి ఈ వికసిత పుష్పాల్లో ఆ విశేష ధ్యాన సాధన తర్వాత పొందిన ఆ విశేషమైన జ్ఞానం అనేది తీసుకుంటున్నాం సార్. అందుకు స్పెషల్ గా జ్ఞానం చెప్పండి సార్, మీ అనుభవాలు అని అడిగాను. అవును అవును. ఈ ఈ ఈ ఈ ఈ కార్యక్రమంలో మీరు సార్ మ్యూట్ అయ్యారు సార్, మ్యూట్ అయ్యారు సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఈ క్లాస్ లోపల ధ్యానం వల్ల వచ్చిన అనుభవాలు అడిగారు, సో అనుభవాలు చెప్పేసాం అంతే. ఏది అవును సార్, మంచిది, బాగుందండి, చాలా బాగుంది. ఓకే మేడం, ఓకే మేడం. శ్రీని గారు మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే సార్, నమస్తే సార్. అండి మీ వాయిస్ కట్ అయిపోతుంది శ్రీని గారు, వినిపించట్లేదు, అర్థం కావట్లేదు. కెమెరా ఆపేసుకుని మాట్లాడండి. సార్ వీడియో ఆఫ్ చేసి మామూలుగా వాయిస్ మాట్లాడండి, వస్తుంది, క్లియర్గా వస్తుంది. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, వీడియో ఆపేసి మాట్లాడండి, అప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది. వీడియో ఆఫ్ చేస్తే వాయిస్ కొంచెం క్లియర్గా వస్తుంది. సార్ నమస్తే. నమస్తే సార్. నా ఫస్ట్ ధ్యానం నేర్పించిన గురుదేవులండి వరలక్ష్మి మేడం గారు, ఎయిర్పోర్ట్ రాజు గారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఆయన వేసిన మొక్క ఇది. అందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. వెరీ నైస్, సంతోషం సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. రాజు గారు, శ్రీని గారు చెప్పినట్లు 2009 కూర్మన్నపాలెం బాబా టెంపుల్లో అప్పట్లో శని ఆదివారాలు మాకు క్లాసెస్ కి వచ్చేవారు. నేను కూడా సార్ ద్వారా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ఇప్పటికీ. ఫస్ట్ లో మాకు ఎక్కువ వచ్చేవారు అనమాట సార్. నేను అది గుర్తుపెట్టుకొని రమణేశ్వరరావు గారిని అడిగి నెంబర్ ఇవ్వంగానే ఫస్ట్ ఫోన్ చేశాను ఇంకా సార్ కి. ఒక 6 నెలల క్రితం నుంచి జరుగుతుంటే సార్ మనకి క్లాస్ ఇవ్వడానికి ఇప్పటికీ ఫ్రీ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాలు ఇందాక మేడం సమయం వచ్చినప్పుడు అన్ని వస్తాయండి ఆటోమేటిక్. ఎస్ సార్, మేడం చెప్పినట్లు అప్పుడు మీరు ఎప్పుడు జ్ఞానమే బోధించేవారు, కానీ ఈ రోజు మీ అనుభవాలను విన్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఇవన్నీ ఎయిర్పోర్ట్ రాజుగారిగా తెలుసు, కానీ ఎయిర్పోర్ట్ లో ఇన్ని జరిగిన విషయాలు మాకు తెలియదు. ఆ అనుభవాల వల్లనే ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నేను పనిచేస్తుండగా కూడా ఇలాంటి అనుభవం వచ్చిందండి. అలా బాగా వర్షాలు వచ్చి మేఘాద్రి గడ్డ వాళ్ళు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేప్పటికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ దగ్గర 4 అడుగుల నీళ్ళు వచ్చేసాయి అక్కడ. వస్తే అప్పుడు దాని తర్వాత ఆ సమయంలో దాన్ని కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఆ తర్వాత దాని వెనకాల పెద్ద కాలువ కట్టారు స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఇలాగా చాలా చాలా ఉన్నాయి అనుభవాలు. ఇది ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి రాజుగారి అనుభవాలన్నీ విన్నాం కదండి, అది పంచుకుంటే పెంచుకోబడుతుంది అని ఎంతో అద్భుతంగా చెప్పారు సార్. అనుభవాలు పంచుకోవటమే కాకుండా వారి జ్ఞానం విస్తారంగా అనేక రాష్ట్రాలలో ఇప్పుడు జూమ్ల ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వారందరికీ ఎక్కువ చేరుతుంది. మరి ఆ అనుభవ జ్ఞానాన్ని ఏదైతే తీసుకున్నామో మరి మనం కూడా పంచుకుందాం. మరి మనకి ఇలా అందరం కలిసి ఎక్కడెక్కడ వారందరం ఇంత ఉదయాన్నే కలవటానికి మూల కారణమైనటువంటి మన పత్రిజీకి వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ ముగించుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.